నేను ఈ విశ్వవిద్యాలయంలో 30 ఏళ్ళుగా ఉన్నాను ఇక్కడ. 30 ఏళ్ళు అంటే దాదాపుగా 8 మంది వీసీల సమయం ఇది. ఒక్కొక్క వీసీకి 3 సంవత్సరాలు వేసుకుంటే 8 మూల 24 ఇంకా ఇంకొక 6 ఏళ్ళు అంటే దాదాపు 10 మంది వీసీల కాలం ఇది. 10 మంది వీసీల కాలము నేను విద్యార్థిగా చూశాను. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అక్కడ నుంచి మొదలు పెడితే తర్వాత పీజీ పిహెచ్డి విద్యార్థి కాలం. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ సంఘం పెట్టి ఆ సంఘానికి నాయకుడిగా ఉన్న కాలం, అంటే విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక కాలం చూసాను. తర్వాత 2004లో అధ్యాపకుడిగా చేరాక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 20 ఏళ్ల కాలం, 20 ఏళ్ల కాలం ఇది చూశాను. అంటే మొత్తం 30 ఏళ్ల కాలంలో ఈ విశ్వవిద్యాలయం పట్ల నాకుండే ఒక తాదాత్మ్యం ఉన్నది, ఒక అనుబంధం ఉన్నది. ఎక్కడో గ్రామాల నుంచి మారుమూల పల్లెల నుంచి అక్షరానికి దూరమైనటువంటి మాలాంటి వాళ్ళని చేరదీసి నాణ్యమైన భోజనం పెట్టి నాణ్యమైన విద్యను అందించి చివరికి ఉద్యోగాన్ని కూడా కల్పించి ఈ సమాజంలో గుర్తింపునిచ్చినటువంటి విశ్వవిద్యాలయం మనందరికీ, తెలంగాణ సమాజానికి. అందుకోసం అట్లాంటి విశ్వవిద్యాలయం మీరు ప్రారంభంలో ఎంతో చెప్పినట్లు గాలికి వదిలేయబడింది 10 సంవత్సరాల కాలంలో. కనుక ఇప్పుడైనా ఈ విశ్వవిద్యాలయాలు అన్నీ తెలంగాణలో ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకి గుండెకాయ లాంటిది. తెలంగాణ సమాజపు జ్ఞానము అంటే ఆ సమాజపు జ్ఞానానికి ఇది ఆత్మ వంటి. సరే, జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అవి పెట్టి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయినటువంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అన్ని యూనివర్సిటీలు బాగుపడాలి. మొట్టమొదలు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఒక నమూనాగా స్వీకరిస్తే, ఈ నమూనాగా స్వీకరించిన విశ్వవిద్యాలయాన్ని సరిదిద్దగలిగితే ప్రభుత్వం, సహజంగా మిగతా విశ్వవిద్యాలయాలు దీన్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక సందర్భం మన ముందుకు వచ్చింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సరిగ్గా ఈ 10 రోజుల్లో 15 రోజుల్లో వాళ్ళు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే వెంటనే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాలయాపన చేయొద్దు. ఎందుకంటే ఈ వీసీలు అయిపోతారనే విషయం 21వ తారీఖు నిన్నటికి అయిపోతారనే విషయం ప్రభుత్వానికి ఎప్పటి నుంచో తెలుసు. సెర్చ్ కమిటీ ఎలక్షన్స్ కు ముందే సెర్చ్ కమిటీ వేశారు. సెర్చ్ కమిటీ వేసి వచ్చినటువంటి 300 అప్లికేషన్స్ ని వాటిని డివైడ్ చేయటం అనేది పెద్ద విషయం కాదు, అదంతా క్లరికల్ వర్క్. తర్వాత సెర్చ్ కమిటీ ముందుకు పేర్లు వచ్చిన తర్వాత ఆ పేర్లలో 3 పేర్లను తయారు చేసి ముఖ్యమంత్రి దగ్గరికి పంపిస్తే ముఖ్యమంత్రి క్యాబినెట్ ఆలోచించి క్యాబినెట్ గవర్నర్ కు పంపిస్తుంది. గవర్నర్ అట్లా ఒక పేరును టిక్ చేస్తుంది. సరే, ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారమే గవర్నర్ ఆ పేరును టిక్ చేస్తారనేది కూడా మనందరికి తెలిసిన విషయం. అయితే ఈ తతంగం అనేదంతా ప్రభుత్వం తలుచుకుంటే చాలా వేగంగా నడుస్తుంది. రోజుల్లో అయిపోతుంది. నేను అనుకోవడం ఒక 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేయొచ్చు ప్రభుత్వం అనుకుంటే, అంత వేగంగా చేయొచ్చు. అయితే నిన్న పదవి కాలం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి దానకిషోర్ గారు ఇన్ఛార్జ్ వీసీగా మన ఉస్మానియా యూనివర్సిటీ ఛార్జ్ తీసుకుంటున్నారు అక్కడ అడ్మిన్ బిల్డింగ్ లో. మరి నేనేం కోరుకుంటున్నా అంటే, వారం రోజులకు మించి దానకిషోర్ గారు ఇక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు. రెగ్యులర్ వీసీ రావాలని కోరుకుంటున్నాను. ఈ రెగ్యులర్ వీసీ ఎట్లా ఉండాలి? అసలు నా పాయింట్ ఏంటంటే, ఈ 1 వీక్ లోపుగా వీళ్ళు చేస్తారనే నమ్మకం ఒకవేళ ఉంటే అసలు ఇన్ఛార్జ్ వీసీని అక్కర్లేదు కూడా కదా. నిజానికి 5-6 రోజులు కంప్లీట్ చేసేస్తున్నప్పుడు మనకి పాత వీసీలను కూడా ఎక్స్టెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాళ్ళకు ఛార్జ్ ఇచ్చి ఇంకొక వారం రోజులు కంటిన్యూ కావాలి, అట్లా కూడా ఉన్నాయి. మరి ఇన్ఛార్జీలను ఇచ్చారంటేనే డిలే అవుతుంది, అనుమానాలకు తావు ఉంటుంది.